హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. నేను మీకు ఈరోజు పుదీనా రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. దీనికి ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలో చూపిస్తున్నాను చూడండి. రైస్ మనం ఒక కప్పు తీసుకోండి, పొడి పొడిలాడేలాగా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఒక కప్పు పుదీనా పెద్ద కట్ట ఒకటి సరిపోతుంది. అలాగే కరివేపాకు, మసాలా అండి, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒకటి, జీలకర్ర, అలాగే కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు అండి. మనం ఇప్పుడు మన ప్రొసీజర్లోకి వెళ్దాం. మొదట ఏం చేసుకుందామంటే, మనం తీసి పెట్టుకున్న పుదీనా మనం మిక్సీ చేసి పేస్ట్ చేసుకుందామండి. ఆ పుదీనాలో మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఒక 3, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని దాన్ని ఫస్ట్ ఫైన్ పేస్ట్లా చేసుకుందామండి. ఇలా మనం ఒక మిక్సీ జార్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకుందాము. చాలా మెత్తగా చేసుకోవాలండి, ఫైన్ పేస్ట్ లాగా. వేసుకొని మనం మిక్సీ వేసుకుందాం. ఇది పేస్ట్ చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసి మనం పేస్ట్ చేసుకుందాము. మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఆకులు ఒక్కటే తీసుకోండి, పుదీనా కాడలు తీసుకోవద్దు, లేకపోతే మనకి ఇలా ఫైన్ పేస్ట్ రాదు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ, లంచ్ టైంలో కానీ, ఏ టైంలోనైనా మనం సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. అందులో మనం 2 స్పూన్స్ నెయ్యి అయినా బటర్ అయినా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు మనం. ఇందులో మనం మసాలా దినుసులు వేసుకుందామండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి లేకపోయినా ఏం ప్రాబ్లం లేదండి. అలాగే జీలకర్ర వేసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, ఒక 2. ఆల్రెడీ మనం పుదీనా పేస్ట్లో వేసుకున్నాం కదండి, ఇందులో మన కారం తగ్గట్టు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఏగే కదండి, మనం కొద్దిగా జీడిపప్పులు వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దామండి. రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇది బాగా వేపుకుందామండి.
బాగా వేగింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది మనం ఇందులో వేసుకున్నాం. ఇది మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు అండి, లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇది ఏ రైస్తోనైనా చాలా బాగుంటుందండి. బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. మనం దీన్ని బాగా కలుపుకుందాం. బాగా కలిసింది కదండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ కూడా పుదీనా రైస్లో. మన పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుంది.